హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై స్పేస్ వ్లాగ్స్. సో ఈరోజు క్యారెట్ హల్వా చేశాను. ఫుల్ రెసిపీ ఇన్ డీటెయిల్గా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెట్స్ పీల్ ఆఫ్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఈరోజు ముక్కోటి ఏకాదశి కదా, సో పొద్దున్నే లేచాను, పూజ చేశాను. పూజ చేసి ఇంకా స్వీట్ ఏదో ఒకటి మనం ఇంట్లోకి ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి నేను స్వీట్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఈ క్యారెట్స్ ఇక్కడ యూకేలో క్రిస్మస్కి ఆఫర్ పెట్టారనమాట. సో మాకు 15 పెన్స్కే 1.5 kg వచ్చాయి. 15 పెన్స్ అంటే మనకి 15 రూపీస్ అనుకోండి. సో 15 రూపీస్కి మొత్తం 1.5 kg ఆఫర్లో ఉంటే తెచ్చుకున్నాను. అండ్ సో అందుకే మొత్తం వేసేసాను, ఎందుకంటే మేము ఓన్లీ క్యారెట్ తినము, అట్లే వాడిపోతూ ఉంటాయి అని చెప్పేసి మొత్తం 1.5 kg మనం తీసేసుకొని మొత్తం పీల్ ఆఫ్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఈలోపు నేను మిల్క్ బాయిలింగ్ పెట్టేశాను, అవి బాయిల్ అవుతూ ఉన్నాయి. సో ఈలోపు మొత్తం పీల్ ఆఫ్ చేసి నీట్గా మంచిగా కడుక్కొని పెట్టాను. మొత్తం అన్నీ కట్ చేసుకున్నాను. ఈ క్యారెట్ హల్వా మాత్రం చాలా పెద్ద ప్రాసెస్ అనే చెప్పాలి. బికాజ్ ఇవి పీల్ ఆఫ్ చేయడమైనా, కటింగ్ చేయడమైనా, ఇంకా కుకింగ్ అయినా కూడా చాలా టైం కన్స్యూమింగ్ ప్రాసెస్. అందుకే ఇంకా నేను రెగ్యులర్గా అయితే ఇది చెయ్యను. ఇవి క్యారెట్స్ ఆఫర్లో ఉన్నాయి కదా అని తెచ్చాను, సో వేస్ట్ అయిపోతాయి కదా అని చెప్పేసి ఇంకా సరేలే, లేట్ అయినా ఏం పని లేదు కదా ఈరోజు అని చెప్పి ఇంకా స్టార్ట్ చేశాను. సో ఇలా అన్నీ కట్ చేసుకొని మొత్తం అన్ని కట్ చేసుకొని ఈలోపు మిల్క్ కూడా బాయిల్ అయిపోయాయి, పక్కన పెట్టేశాను. చల్లారుతూ ఉంటాయిలే అని పక్కన పెట్టేశాను. కట్ చేసుకొని అవి వేస్టేజ్ అంతా పక్కకు పడేశాను. సో నా మిల్క్ ఉన్నాయి కదా, అవి వేసేసాను. మీగడ పట్టేసింది, సో మీగడ కూడా వేసేసాను. ఇంకా వేసేసి కొద్దిగా గీ వేసుకోవాలి. గీ వేసుకొని మొత్తం కలిపేసుకొని ఇంకా కుక్కర్ క్లోజ్ చేసి ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఇది మనము మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. లేకుంటే మన మిల్క్ ఏమవుతుందంటే మొత్తం అడుగంటేసి మన క్యారెట్స్ కూడా మాడిపోతుంది. సో మాడిపోయే అవకాశం ఉంది. 5 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేశాను. 5 విజిల్స్ వచ్చిన తర్వాత పోయాయి. సో ఇలా అయిన తర్వాత ఇంకా కొంచెం మిల్క్ మిగిలాయి నాకు. సో ఆ మిల్క్ కూడా యాడ్ చేసి ఇంకా కొంచెం మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలిపి ఇంకా మళ్ళీ ఇవి మిల్క్ అంతా క్యారెట్కి అబ్జర్వ్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకుంటూనే ఉండాలి. సో ఇది చాలా టైం ప్రాసెస్. ఇప్పుడు ఇంకా మనము అది బాయిల్ అవుతున్నంతసేపు మనము స్టిర్ చేస్తూనే ఉండాలి, లేకుంటే అడుగంటేసి మాడిపోతుంది, అప్పుడు టేస్ట్ మొత్తం పోతుంది. సో ఇలానే స్టిర్ చేస్తూనే ఉండాలి కంటిన్యూగా, అడుగంటకుండా. తర్వాత మిల్క్ అంతా దగ్గరకు మిల్క్ అంతా దగ్గరకు అయిన తర్వాత మనకి ఆల్మోస్ట్ రెడీ అయినట్టే. ఇంకా మిల్క్ అంతా క్యారెట్ అబ్జర్వ్ చేసుకుంది, క్యారెట్ కూడా మంచిగా ఉడికిపోయింది. సో ఇప్పుడు ఇంకా మనం షుగర్ యాడ్ చేసుకోవచ్చు. నేను 1.5 kg క్యారెట్ తీసుకున్నా కాబట్టి 1/2 kg పైనే తీసుకున్నాను షుగరు. సో 1/2 kg షుగర్, మేము షుగర్ చాలా తక్కువ తింటాము, సో అందుకే నేను 1/2 kg అలా తీసుకున్నాను. సో మంచిగా కలిపేసుకొని ఇప్పుడు షుగర్ మెల్ట్ అవుతుంది కదా. సో ఇది మెల్ట్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ వస్తుంది. సో ఆ వాటర్ మళ్ళీ అబ్జర్వ్ అవ్వాలి, క్యారెట్ మొత్తంకి అబ్జర్వ్ అయ్యి ఈ షుగరు ప్లస్ మిల్క్ మొత్తం థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది మనకు. థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇంకా స్టిర్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు కూడా ఇంకా మనం కంటిన్యూస్గా స్టిర్ చేస్తూనే ఉండాలి, లేకుంటే మళ్ళీ అడుగంటేస్తుంది. సో ఈలోపు నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ గీలో ఒకసారి ఫ్రై చేసి లాస్ట్లో మన క్యారెట్ హల్వాకి యాడ్ చేస్తాను. ఫ్రై చేసుకున్నాను, అవన్నీ మన క్యారెట్ హల్వాకి ఫైనల్గా యాడ్ చేస్తున్నాను. సో మంచిగా డ్రై ఫ్రూట్స్ అన్ని యాడ్ చేసుకొని లాస్ట్లో మిక్స్ చేసుకొని కొంచెం అన్నీ కలిపేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ క్యారెట్ హల్వా రెడీ. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఇంకా మంచిగా ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్.